అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందిన పికిల్ బాల్ గేమ్ ఇప్పుడు కరీంనగర్ లో వేగంగా క్రేజ్ సంపాదించుకుంటోంది. ఫిట్నెస్ తో పాటు సరదాగా కలిపిన ఈ ఆట మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాల వరకు విస్తరిస్తోంది. తాజాగా కరీంనగర్ లోకి ఎంట్రీ ఇచ్చిన పికిల్ బాల్ అక్కడి యువతలో ఉత్సాహం నింపుతోంది. అసలు ఈ గేమ్ ఏంటి, ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకింత క్రేజ్ పెరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పికిల్ బాల్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి నార్మల్ డిస్ట్రిక్ట్ సెంటర్లో కూడా ఎంటర్ అవుతున్న గేమ్. ఇండియాలో అత్యంత ఫాస్ట్గా యువతలో క్రేజ్ పొందుతున్న ఈ గేమ్ కరీంనగర్, వరంగల్ లాంటి సిటీస్లో ఎంటర్ అయింది. సో ఇప్పుడు యూత్ అంతా కూడా ఈ పికిల్ బాల్ వైపు మలుతున్నారు. నిజానికి బ్యాడ్మింటన్, షటిల్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు పికిల్ బాల్ లాంటి గేమ్స్ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి, ఈ గేమ్ వల్ల యూజ్ ఏంటి, హెచ్ఎంటీవీ స్పెషల్ సీరియల్ చూద్దాం. పికిల్ బాల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ అన్నింటినీ కలిపిన ఒక సింపుల్ గేమ్. చిన్న కోర్ట్, తేలికైన ప్యాడిల్, ప్లాస్టిక్ బాల్ తో ఈ గేమ్ ఉంటుంది. 1965లో అమెరికాలో ప్రారంభమైన ఈ గేమ్ మొదట కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ఆడుకునే రిక్రియేషన్ యాక్టివిటీగా ఉండేది. క్రమంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ స్పోర్ట్ గా మారింది. ఇప్పుడు కరీంనగర్ యూత్ లో ట్రెండింగ్ గా మారింది. సింపుల్ రూల్స్, తక్కువ స్థలం అవసరం, ముఖ్యంగా అన్ని వయసుల వారు సులభంగా నేర్చుకోవచ్చు అనే కారణాలతో ఈ గేమ్ చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో వేగంగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల కాలంలో ఇండియాలో పికిల్ బాల్ గేమ్ విస్తరిస్తోంది. ప్రత్యేకంగా మెట్రో నగరాల్లో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు కరీంనగర్ లాంటి పట్టణాలకు చేరింది. యువతలో ఈ గేమ్ కు మంచి ఆదరణ లభించింది. ఈ క్రేజ్ కి ప్రధాన కారణం ఫిట్నెస్ తో పాటు ఫన్ ఫ్యాక్టర్ ఉండడమే. జిమ్లలో చేసే రొటీన్ వర్కౌట్ కు బదులుగా ఫిజికల్ యాక్టివిటీతో పాటు మంచి ఫన్ కూడా దొరకడంతో ఈ పికిల్ బాల్ గేమ్ ని చాలా మంది కోరుకుంటున్నారు. యాక్చువల్గా మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే అనుకున్నాను ఈ గేమ్. చాలా సంతోషంగా ఉంది కరీంనగర్కి రావడం, ఎందుకంటే చాలా సింపుల్ ఈ గేమ్ నేర్చుకోవడం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి కార్డియో కూడా. చిన్నపిల్లలు ఏదైనా స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాము, ఏరియా తక్కువ ఉంది అని అనుకునే వాళ్ళ కోసం ఇది పర్ఫెక్ట్ స్పోర్ట్. అండ్ ఈ స్పోర్ట్ని కరీంనగర్ తీసుకొచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్స్ టు ద ఓనర్స్ అండ్ ఆల్. కంపల్సరీ నేనైతే సజెస్ట్ చేస్తాను ఈ స్పోర్ట్ ఆడమని చెప్పి, ఎందుకంటే దీంట్లో స్కిల్ లెవెల్స్ అనేది 0 నుంచి చాలా క్విక్గా డెవలప్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్లో మీరు టెన్నిస్ ఆడాలదలుచుకుంటే మాత్రం ఇది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది మీకు ఆ ప్రో స్టేజ్లోకి వెళ్ళడానికి. సో కమ్ డౌన్ అండ్ చెక్అవుట్ దిస్. పికిల్ బాల్ లో బాడీ మూవ్మెంట్, రిఫ్లెక్స్లు, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ మెరుగుపడతాయి. ఇది ఒక లో ఇంపాక్ట్ స్పోర్ట్ కావడంతో గాయాల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే విద్యార్థులు, ఉద్యోగులు, మధ్య వయస్కులు కూడా ఈ ఆట వైపు ఆకర్షితులవుతున్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో ఉన్న జుడియో షాపింగ్ మాల్ బిల్డింగ్ పైన ఏర్పాటు చేసిన ఈ హై ఎండ్ గేమ్ కోర్ట్ స్థానిక యువతను ఆకర్షిస్తోంది. సాయంత్రం వేళల్లో కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు గుంపులుగా వచ్చి ఈ ఆట ఆడుతున్నారు. కొంతమంది కొత్తగా నేర్చుకుంటుండగా మరికొందరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. హై ఎండ్ స్టాండర్డ్స్ తో కోర్టులు అందుబాటులోకి రావడం ఈ గేమ్ కు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. పట్టణంలో కొత్తగా వస్తోన్న స్పోర్ట్స్ కల్చర్ లో పికిల్ బాల్ కూడా ఒక భాగంగా మారుతోంది. ఇది కేవలం ఆట మాత్రమే కాకుండా ఫిజికల్ యాక్టివిటీగా కూడా మారుతోంది. కరీంనగర్లో ఒక కొత్త పికిల్ బాల్ కోర్ట్ ఓపెన్ అయింది. ఆడడానికి ఒక కొత్త గేమ్, కొత్త వెరైటీ. మన లోకల్ వాళ్ళందరికీ తెలిసి ఉండకపోవచ్చు, వచ్చి ట్రై చేస్తే చాలా ఈజీ, అందరూ నేర్చుకోగలుగుతారు. చాలా క్యాలరీస్ బర్న్ చేయడానికి చాలా ఈజీ టెక్నిక్ ఇది. కార్డియో యాక్టివిటీ పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ అ ఈజీ వే టు డూ ఇట్. బేసికలీ వాటన్నిటిలో కోర్ట్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. సో ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈజీగా దానిలో మూవ్ అవ్వడం కానివ్వండి, దానికి కొంచెం దెబ్బలు తాకడము అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. పికిల్ బాల్ ఈజ్ కంపారిటివ్లీ ఈజీ. 2-3 అడుగులలోనే క్లియర్ చేయగలుగుతాము అండ్ కావాల్సినంత ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. దీనిలో కొంచెం ఇంజురీస్ తక్కువ వేరే వాటిని కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ బ్యాడ్మింటన్, టెన్నిస్ అన్నీ ఆడతాను. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అయితే చిన్న కోర్ట్. సరళమైన నియమాలు, తక్కువ ఖర్చు, ఆరోగ్య ప్రయోజనాలు, ఈ 3 కారణాలు పికిల్ బాల్ ను కొత్త తరానికి దగ్గర చేస్తున్నాయి.
కరీంనగర్ వంటి ప్రాంతాల్లో యువత స్పందనను చూస్తే భవిష్యత్తులో ఈ గేమ్ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్నెస్, ఫన్, సోషల్ కనెక్ట్ ఈ మూడు కలిపిన పికిల్ బాల్ కొత్త తరానికి ఒక ప్రత్యామ్నాయ స్పోర్ట్ గా నిలుస్తోంది. సో ఇది పికిల్ బాల్ క్రేజ్. ఎక్కడో యూఎస్లో పుట్టిన తర్వాత ఒక్కసారిగా యూఎస్లో ప్రభంజనం సృష్టించిన ఈ పికిల్ బాల్ ఇప్పుడు ఇండియాలో ఎంటర్ అయ్యి ఇండియాలోని మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి డిస్ట్రిక్ట్ సెంటర్ వరకు వస్తుంది. ఎనివే ఏదో ఒక గేమ్ సోషల్ మీడియాలో, ఫోన్లో, ల్యాప్టాప్స్లో జనం ముఖ్యంగా యువత మునిగిపోయి ఉండకుండా ఇలాంటి కొత్త గేమ్స్ని ప్రారంభించుకోవడం, కొత్త గేమ్స్లోకి ఎంటర్ అవ్వడం అనేటువంటిది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ నుంచి.